థ్యాంక్ యూ. ఇందాక మ్యామ్ మాట్లాడారు కదా ఈ ఆర్కిటెక్చర్ ట్రేడ్ గురించి. ఇప్పుడు మనం స్టూడెంట్స్ తో మాట్లాడిద్దాము. ఈ అమ్మాయి ఎక్కడ నుండి వచ్చింది, ఎలా జాయిన్ అయిందో ఒక్కసారి మాట్లాడిద్దాము. హాయ్ అమ్మాయి, ఎక్కడ నుండి వచ్చారు? హైదరాబాద్ నా దోకలే. ఓకే, హైదరాబాద్. ఎలా జాయిన్ అయ్యారు? ఇది సెకండ్ ఇయర్ ఇది ఫస్ట్ ఇయర్? సెకండ్ ఇయర్ లో. ఓకే, సెకండ్ ఇయర్ లో అంటే ఫస్ట్ ఇయర్ లో ఎలా జాయిన్ అయ్యారు ఒక్కసారి డీటెయిల్ గా ఫటాఫట్. ఫస్ట్ ఇయర్ అంటే 10th బేస్ మీద ఈ కోర్స్ ఉంటది. 10th అయిపోయినాక ఇందులో జాయిన్ అయినాము. నార్మల్ గా దీంట్లో అడ్మిషన్స్ 10th బేస్ మెరిట్ లిస్ట్ నుంచి తీస్తారు మొత్తము. దాంట్లో ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో అందులో నుంచి తీసుకున్నాం. అంతే ఓకే, ఇందాక చెప్పినట్టు ఈ అమ్మాయి వచ్చి సెకండ్ ఇయర్ అమ్మాయి అన్నమాట. ఈమె హైదరాబాద్ అమ్మాయే. ప్లస్ దీనికి ఏం 10th ఉంటే సరిపోతుంది, ఐటీఐ అవసరం లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? సెకండ్ ఇయర్ కదా, ఒకసారి క్లాస్ రూమ్ కూడా చూపిద్దామంటే క్లాస్ రూమ్ కాదు సార్, ఈ ల్యాబ్ అన్నమాట. ఇది ల్యాబ్. ఒకసారి అంతా పిల్లలందరూ చూడండి ఎంత మంది ఉన్నారో, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు మనకు వచ్చేసి అమ్మాయిలకు ప్రిఫరెన్స్, అమ్మాయిలకు మాత్రమే ప్రిఫరెన్స్ అన్నమాట. వాళ్ళ మెరిట్ ని బట్టి ఇక్కడ జాయిన్ చేసుకుంటారు. మనకు అడ్మిషన్స్ వచ్చేసి 30th వరకు అడ్మిషన్స్ ఉన్నవి. మీరు కనుక ఆ అమ్మాయిలు ఒక 24 మెంబర్స్ వస్తే వాళ్ళని తక్కువ జాయిన్ చేసేసుకుంటారు. ఇన్ కేస్ 50 మెంబర్స్ అలా వచ్చారనుకోండి, 50 మెంబర్స్ వస్తే అప్పుడు మెరిట్ వైజ్ గా చూస్తారనమాట. దీనికి కేటగిరీ వైజ్ గా ఉంటుంది. ఇందాక మ్యామ్ చెప్పినట్టు మెయిన్ వచ్చేసి కేటగిరీ వైజ్ అని అంటే మనకు ఫీజు కూడా అలా ఉంటుంది కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళ కొంచెం తగ్గించి ఉంటుంది. మామూలుగా అయితే ఫీజు చాలా మినిమం ఉంటుంది అనమాట. 50 రూపీస్ అప్లికేషన్ ఫామ్ కి అలా ఉంటుంది. ఇక్కడ మిడ్ డే మీల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు మ్యామ్ చెప్తుంది ఏంటంటే తప్పకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్పాన్సర్స్ వస్తున్నారట. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ మేబీ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మనకు లంచ్ మాత్రమే ఇస్తున్నారు. చూద్దాము ముందు ఫ్యూచర్ లో. తప్పకుండా మీకు నైట్ డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. ఇది క్లాస్ రూమ్ ల్యాబ్స్. అమ్మాయిలు కూడా అంటే ఎంత బాగా చేసుకుంటున్నారో వాళ్ళది. అంటే 2 years లో 10th తర్వాత జాయిన్ అయితే మనకు 100% జాబ్, స్టార్టింగ్ సాలరీ 18,000 మినిమం నుంచి ఉంటుంది అనమాట. చిన్న అమ్మాయిలు ఇక్కడ చూపిస్తున్నాము. ఇది దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కి సంబంధించిన ట్రేడ్. థ్యాంక్ యూ.